నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఇంకా అనేక చట్టాలతో అటు పాలకులను ఇటు ప్రజలను దేశ నిర్మాణం దిశగా ఏకతాటిపై నడిపించే ప్రయత్నం చేస్తోంది మన రాజ్యాంగం. 1949వ సంవత్సరం నవంబరు 26న రాజ్యాంగ నిర్ణాయక సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించింది. అప్పటికి సుమారు 15 ఏళ్ల ముందే వైదిక ధర్మం ఆధారంగా ఒక మహర్షి మన దేశం, మన పౌరుల కోసం ఒక రాజ్యాంగాన్ని సిద్ధం చేసిన విషయం మనలో ఎందరికీ తెలుసు? ఆయనే శ్రీ కావ్యకంఠ గణపతి ముని. అధికారికంగా అమలు కానప్పటికీ వైదిక ధర్మం ఆధారంగా గణపతి ముని రూపొందించిన ఆ రాజ్యాంగం ప్రత్యేకత, విశిష్టతల గురించి మనకు తెలియజేయడానికి ఆధ్యాత్మికవేత్త, వాసిష్ఠ వైదిక తపోవనం నిర్వాహకులు శ్రీ రాచకొండ శ్రీ సూర్య ఫణిమాధవ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి గణపతి ముని వారి రాజ్యాంగం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం ఫణిమాధవ్ గారు. జాగృతి ప్రేక్షకుల తరపున మీకు సుస్వాగతం అండి. నమస్తే. మనం ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి లిఖిత రాజ్యాంగం. డాక్టర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగం రూపొందించడం అంతా జరిగింది. ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ఆమోదించబడింది, ఇవన్నీ కూడా మనకి చరిత్రలో నిక్షిప్తమైనవి. అయితే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి, అనుసరిస్తున్నటువంటి భారత రాజ్యాంగం కంటే ముందే కావ్యకంఠ గణపతి మునివారు ఒక రాజ్యాంగాన్ని వైదిక ధర్మం ఆధారంగా సిద్ధం చేసి ఉంచినట్లుగా మనకి సమాచారం ఉంది. గణపతి మునివారి రచనలు, గణపతి మునివారి పద్ధతులు, వ్యవహారాలు, వీటన్నిటి మీద మీరు ఎంతో అధ్యయనం చేశారు, పరిశోధన చేశారు. ఇందుకు సంబంధించి గణపతి ముని వారి రాజ్యాంగానికి సంబంధించి మాకు కొంచెం సమాచారం, ఎలా మొదలుపెట్టారు, అందులో ఏ అంశాలు ఉన్నాయి, ఆ గ్రంథ పరిచయాన్ని కొంచెం మాకు తెలియచేయండి. కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి ముని గారు మీ అందరికీ తెలుసు. ఆయన మన వైదిక ఋషి వైభవాన్ని పునఃసంస్థాపన చేయడానికి అవతరించారనే చెప్పాలి. సాక్షాత్తు ఆయన్ని గణపతి వివర్తావతారమూర్తి అంటారు. ఆయన అలాగా వేదాన్ని బాగా మదించి, అలాగే మీకు ఇంకో విషయం కూడా తెలుసు, ఆయన స్వాతంత్ర విషయంలో మన భరతమాతకి ఆ స్వేచ్ఛతని కట్టబెట్టాలనేటువంటి కృషి, ఆయన ఇంటెలెక్చువల్గా చాలా బుద్ధి కుశలతతో ఆయన తపస్సునంతని కూడా దేశానికి ధారపోసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన గ్రంథ రచనలన్నీ కూడా దేశ సౌభాగ్యాన్ని గురించి, భారతీయుల యొక్క అభ్యుదయాన్ని గురించి, మనం ఆంతరంగిక మన శక్తిని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో కారణం, ఎంతో దోహదపడ్డాయి. అయితే 1934, 32, 34 ఈ మధ్య ప్రాంతంలో గణపతి ముని గారు మన నార్త్ కెనరా డిస్ట్రిక్ట్ కుళివే, సిరసి ప్రాంతాలలో ఉన్నారనమాట. అంటే 1929 నుంచి అక్కడ ఉన్నారు. ఆ ప్రాంతం 29 నుంచి 34 మధ్యలో గణపతి ముని గారు చాలా రచనలు చేశారు. అయితే ఆయన చేసిన రచనలన్నీ కూడా తర్వాత నిదానంగా వెలుగులోకి వచ్చాయి. కానీ అప్పటి కాలంలో ఆయన రచించినటువంటి ఆ కృతులన్నీ కూడా శిష్యుల దగ్గరే ఉన్నాయి, భద్రపరిచి ఉన్నాయి, కుడివేలోనే ఉన్నాయన్నమాట. ఆయన సామ్రాజ్య నిబంధనం అని ఒకటి రచించారు. గణపతి ముని గారు ఆయన అభిప్రాయాల్ని రచనలన్నింటిలోనూ తెలుపుతూ వచ్చారు. భారతదేశం యొక్క ఘనత ఏంటి, ఋషులు ఎలాగా, పూర్వకాలపు నాగరికత ఎలా ఉండేది, పరిపాలన ఎలా ఉండేది, ధర్మాన్ని ఎలా పరిరక్షించారు, ధర్మ సంస్థాపనకి ఏ రకమైనటువంటి విధి విధానాలు ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన రచనలో అక్కడక్కడ చెప్పినవి. ఆ తర్వాత ఆయన సూత్ర గ్రంథ రచన చేశారు. దానికే సామ్రాజ్య నిబంధనం. బేసికలీ ఏంటంటే ఇది 560 సూత్రాలతో రచింపబడింది. ఇందులో 19 అధ్యాయాలు ఉన్నాయి. అంటే 19 చాప్టర్స్, 122 సెక్షన్లుగా విభజింపబడి 560 సూత్రాలు విభజింపబడి ఉంది. ఈ గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇది సమగ్రంగా వైదిక భారత దేశానికి సంబంధించి ఉన్నటువంటి ఒక నిబంధన అంటే అది ఒక బౌండ్. అందరం దానికి కట్టుబడి ఉండాలి. ఎవరైనా సరే దానికి అతీతము కాదు, దానికి కట్టుబడి ఉండాలి. దేశమంతా దానికి కట్టుబడి ఉండాలి. సామ్రాజ్య నిబంధన. ఆయన మొట్టమొదటి దానిలో అధాతో సామ్రాజ్య నిబంధనం. ఇది ప్రత్యేకంగా
భారతదేశమును గురించి, భారత సామ్రాజ్యమును గురించి సృష్టింపబడినటువంటిది అని చెప్పని ఆయన దాంట్లో ఫస్ట్ ఓపెనింగ్ దీంట్లోనే ఆయన చక్కగా నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది. అలాగే ఇంకొక దగ్గర ఆయన ఏమని చెప్పారంటే ఋషులే అసలైనటువంటి సంవిధానకర్తలు, ఋషులు సంవిధానకర్తలు, ధర్మమే సంవిధానము, అటువంటి సంవిధానమే ఈ సామ్రాజ్యానికి మన భారతదేశానికి ఉండాలి అని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. 1932-34 మధ్యలో ఆయన రచించారు ఈ గ్రంథాన్ని. ఈ గ్రంథం అంతా కూడా ఏంటంటే మన భారతదేశం, ఆయన ఆలోచన ఎలా ఉండిందంటే ఆయన చాలా చోట్ల చెప్పారు. ఇప్పుడు మనం బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో మనం ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు మనం గురవుతున్నాం. ప్రజలే కావచ్చు, దేశమే కావచ్చు, మన వనరులు నానా రకాలుగా మనం ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు వీళ్ళందరినీ ఇప్పుడు బ్రిటిష్ రాజ్యం దగ్గర నుంచి మనం స్వాతంత్రాన్ని కోరుతూ మనం సమర యుద్ధం చేస్తున్నాం. అయితే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిన తర్వాత, తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ అక్కడ ఇక్కడ పడి చెల్లాచెదురుగా పడి ఏరుకోవడం అన్నట్టుగా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అని దూరదృష్టితో ఆలోచించిన వ్యక్తి ఆయన గణపతి ముని గారు. సో దాదాపు 12 సంవత్సరాల ముందే ఆయన భారతదేశానికి ఉండవలసినటువంటి ఈ సామ్రాజ్య నిబంధనని ఆయన రచించి ఇచ్చారండి. అది ఆయన రచించిన దానికి కారణం బేసికల్లీ ఏంటంటే భారతదేశం ఎలా పరిపాలింపబడాలి, పరిపాలన నియమాలు ఎలా ఉంటాయి, అది పైనుంచి కింద దాకా సామాన్య పౌరుడి దాకా ఎటువంటి నియమాలు ఉండాలి, నిబంధనలు ఉండాలి, హక్కులు ఉండాలి, బాధ్యతలు ఉండాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన చక్కగా ఈ గ్రంథంలో వివరించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత రాజ్యాంగం, గణపతి మునివారు రచించినటువంటి సామ్రాజ్య నిబంధనం, ఈ రెండింటిని పోల్చి చూసినప్పుడు మనకి ప్రస్తుత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, అలాగే రాజ్య నిర్మాణం ఎలా ఉండాలి, స్ట్రక్చరు, ఈ పార్లమెంట్ కావచ్చు, అలాగే అసెంబ్లీ కావచ్చు, వీటన్నిటి గురించి ఇప్పటి రాజ్యాంగానికి, ప్రస్తుతం మనం అనుసరిస్తున్నటువంటి రాజ్యాంగానికి, వారు ప్రతిపాదించిన రాజ్యాంగానికి ఏ విధమైనటువంటి పోలికలు, వ్యత్యాసాలు మనం చూడవచ్చు? మంచి ప్రశ్న వేశారు మీరు. ఈ సామ్రాజ్య నిబంధనాన్ని నేను ట్రాన్స్లేట్ చేయడం జరిగింది, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి క్రమంలో మనం ప్రస్తుతం ఉన్నటువంటి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అంశాలు చాలా వరకు 1932-33లోనే గణపతి ముని గారు ప్రతిపాదించినవి చాలా కంపారిజన్ చూస్తే కనుక చాలా అంశాలు దాంట్లో ఉన్నాయి. అయితే మీరు ఒకసారి మనం కనుక వెనక్కి వెళ్తే మన సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి మన మేధావులు కమిటీ ఒకటి ఉంది. సో రాజ్యాంగాన్ని రచించిన బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక 7-8 మంది కలిసి దాంట్లో ఉన్నారు అందరూ. ఇందులో దాదాపు ఒక 3-4 వ్యక్తులు ఆల్రెడీ గణపతి మునిని కలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి కేఎం మున్షి గారు గణపతి ముని గారిని, భగవాన్ శ్రీ రమణ మహర్షిని అంతకుముందు ప్రత్యేకంగా కలవడం జరిగింది. గతంలో మనం ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నాము, చాలామంది గాంధీ గారు కావచ్చు, అప్పట్లో స్వాతంత్ర సమర యోధులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, చాలామంది గణపతి ముని గారితో సంప్రదింపులు చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే గణపతి ముని గారు అటువంటి హయ్యెస్ట్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇంటెలెక్చువల్. చాలా దూరదృష్టే కాదు, ఆయనకి దివ్య దృష్టి కూడా ఉంది కదా. కపాల భేదనం ద్వారా ఆయన యొక్క సలహాని ట్రావెన్కూరు రాజ్యమే కావచ్చు, చాలామంది ఆయన్ని అడుగుతూ ఉండేవాళ్ళు. చరిత్రలోకి రాకుండా అంశాలు చాలా జరిగి ఉంటాయి వాళ్ళకు. సో కేఎం మున్షి గారు గణపతి ముని గారిని కలిసినట్లుగా మనకి చాలా స్పష్టంగా ఉంది. కేఎం మున్షి గారు మన రాజ్యాంగాన్ని ఫౌండింగ్ ఫాదర్స్ ఆ కమిటీలో ఆయన ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వాడు. అందుకనేనేమో బహుశా గణపతి ముని గారు ప్రతిపాదించినటువంటి ఎన్నో ఆదేశ సూత్రాలు కావచ్చు, పౌర హక్కులే కావచ్చు, పౌరుల యొక్క బాధ్యతలు కావచ్చు, ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్లో, ప్రస్తుతం ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో అవన్నీ కూడా మనకి స్పష్టంగా కనబడతాయి. ఉదాహరణకి పౌరులకు ఉండవలసినటువంటి హక్కుల గురించి ఆయన మార్గనిర్దేశకం, పౌరులకు సంబంధించినటువంటి మార్గనిర్దేశకం అని చెప్పని సెక్షన్ 80 దానిలో చాలా స్పష్టంగా పౌరుల యొక్క హక్కులను గురించి ప్రతిపాదించారు. అలాగే వాళ్ళ యొక్క బాధ్యతలు, ధర్మానికి ఉల్లంఘించి ఏ వ్యక్తి ప్రవర్తించరాదు అనేటువంటిది చివరి వరకు, అంటే పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అనేటువంటిది ఈయన కాన్స్టిట్యూషన్లో ఉంది. గ్రామాలు
దేశానికి ఆయుపట్టు మూల కేంద్రాలు అన్నట్టుగా గణపతి ముని గారి యొక్క ఈ కాన్స్టిట్యూషన్లో ఉంది. కాబట్టి ప్రతి సామాన్య వ్యక్తి దగ్గర నుంచి సామ్రాట్ దాకా కూడా అందరూ ధర్మానికి కట్టుబడి ఏ రకంగా ఉండాలి అని చెప్పిన వీధి విధానాలన్నీ కూడా గణపతి ముని గారు ప్రతిపాదించారు. ఇట్లాగా చాలా వరకు అంటే ఇటు హక్కులు కావచ్చు, అటు బాధ్యతలు కావచ్చు. ఇక ఆదేశ సూత్రాలకు వస్తే కనుక అసలు నేచర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, అసలు మన యొక్క కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, పరిపాలనా విధానం ఎలా ఉండాలి, నాయకుడు ఎలా ఉండాలి అంటే దీనికి 4-fold స్ట్రక్చర్ ఒకటి గణపతి ముని గారు ప్రతిపాదించారు అప్పట్లో. ఆయన ప్రతిపాదించిన 4-fold స్ట్రక్చర్ ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఫస్ట్ నారిష్టం అంటే ప్రజామండలి, తర్వాత మంత్రిమండలి, తర్వాత రాజకులం, తర్వాత సామ్రాట్. ఇదే మన మోడర్న్ కాన్స్టిట్యూషన్, మన ప్రస్తుతం ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్కి అన్వయించి మనం చూసుకుంటే నారిష్ట అనేటువంటిది ప్రజామండలి, ఇది శాసన మండలి, శాసన సభ. ఇది ఏంటంటే దానికి కూడా ఏంటి ప్రదేశాలు, ప్రాంతాలు, స్థానాలు, సమవాయాలు కింద విభజించారు. అది మళ్ళీ పాపులేషన్ బేస్డ్గా ఆ రోజుల్లోనే ఆయన అంటే ఆయన యొక్క దూరదృష్టిని ఒకసారి మనం చూడాలి. అప్పటి కాలమానంలో ఏవీ లేవు, ఇవేమీ కూడా ఎక్కడ మనకి లభ్యం అవ్వట్లేదు. సో 5 లక్షల జనాభా కన్నా తక్కువ ఉన్నటువంటివి ఏ రకంగా కన్సిడర్ చేయబడాలి, 5 లక్షల తర్వాత 10 లక్షల లోపు, 10 లక్షల పైన ఉన్నటువంటివి ఎలాగా మండలాల కింద వాటిని విభజించడం. సో ఇలాగా గణపతి ముని గారి యొక్క మోడల్ నారిష్ట. తర్వాత మంత్రిమండలి. ఈ మంత్రిమండలే ప్రస్తుతం ఉన్నటువంటి లాంగ్వేజ్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ రాష్ట్రంలోనూ, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కేంద్రంలోనూ. సో అలాగా ప్రతి దీనికి కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒకటి ఉండాలండి. తర్వాత రాజకులం అంటే రాయల్ హౌస్. ఇదే మనం ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభగా మనం దానిని గుర్తించాలి అన్వయించుకుంటే. సో అందులో అందరూ కూడా ఏంటి రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకుల సభ్యులు. ఆ తర్వాత సామ్రాట్. ఈ సామ్రాట్ని మనం చూసుకుంటే అంటే అప్పటి కాలంలో రాజ్యాలు, రాజులు, సామ్రాట్లు, చక్రవర్తులు ఇలాగా దేశం ఇలాగా 14 ప్రావిన్సెస్ కింద విభజింపబడి ఉంది. ఆంధ్ర, ద్రవిడ, ఉత్కల, వంగ, గుర్జర ఇట్లాగా 14 ప్రావిన్సెస్. అలా మనకు ప్రతి ప్రావిన్స్కి కూడా రాజులు ఉన్నారు, సంస్థానాలు ఉన్నాయి. అయితే వీళ్ళందరినీ కూడా కలిపి సమ్రాట్. ఈ సామ్రాట్ అనేటువంటిది ప్రస్తుతం మనకున్నటువంటి మోడర్న్ టర్మినాలజీలో మనం ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రెసిడెంట్గా మనం గుర్తించవచ్చు. సో ఇలాగే ఈ 4-fold మోడల్ అనేటువంటిది గణపతి ముని ప్రతిపాదించి ఈ ప్రతిపాదనలోనే ఆయన ప్రతి ఇప్పుడు నారిష్ట దానికి అది గ్రౌండ్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎలా వెళ్ళాలి. సో ఇలాంటి చాలా ప్రతిపాదనలు గణపతి ముని దాంట్లో చేశారు. తర్వాత ఈ ముఖ్యమైన గమనిక అంటే ఆయన కాలానికి ఆయన ప్రతిపాదించినటువంటి అంశాలు ఫార్ అహెడ్ ఆఫ్ హిస్ టైం. ఆయన ఉన్నటువంటి కాలానికన్నా కూడా ఎన్నో సంవత్సరాలు అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు. ఎంతో దూరదృష్టితో ఆయన ప్రతిపాదించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఈ మనకి ఎమ్మెల్సీ అని ఉంది, గ్రాడ్యుయేటెడ్ శాసన మండలి. ఇంటలెక్చువాలిటీకి ఆయన ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ధర్మం పరిరక్షింపబడాలి అన్నా, దేశం సౌభాగ్యవంతంగా ఉండాలి అన్నా, ఏదన్నా ఒక పనిని మనం చేయాలి అన్నా కూడా విద్య అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. విద్య తపస్సు. ఎందుకంటే ఇది ఋషి ధర్మం అని చెప్పాను కదా మీకు. సో ఈ ఋషి సాంప్రదాయం అనుసరించేటప్పుడు ఏంటంటే మోరల్ ఎథిక్స్ అనేటువంటి ఉండాలి, విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలి. సో విద్య అంటే అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఏంటంటే సమవాయం అన్నారు. దాన్ని స్నాతక సభ అన్నారు. స్నాతక సభ, స్నాతక మండలి. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఈ ఎమ్మెల్యేలతో అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేలు అనుకోండి, అలాగే మినిస్టర్లతో కలిసి పనిచేసి అంటే ఇటు ఇంటలెక్చువల్, ఇటు రాజకీయ నేతలు, అనుభవంతో ఉన్నటువంటి నేతలు, అలాగే ప్రభుత్వ యంత్రాంగం, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ముగ్గురు కలిసి పనిచేసినప్పుడే అన్నీ ముందుకెళ్తాయి అన్నట్లుగా. ఏ ఒక్కళ్ళకి పూర్తి అందుకని డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అనేది గణపతి ముని గారి యొక్క మోడల్లో క్లియర్గా మనకి కనబడుతూ ఉంటుంది. అట్లాగే
మనం చూసుకున్నట్లయితే కనుక గణపతి ముని గారి ప్రతిపాదించినటువంటి ఈ కాన్స్టిట్యూషన్లో, భారత ఈ కాన్స్టిట్యూషన్లో ఆయన ప్రతిపాదించినటువంటి ఈ మోడల్లో ఈ రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటున్నటువంటి పౌరులకు ఏ రకమైనటువంటి ఎథికల్ వాల్యూస్ ఉండాలి, అది చాలా చక్కగా చెప్పారు. ఇది ఇప్పుడిప్పుడు మనం అంటే నాకు పెద్దగా రాజకీయ పరిచయ అనుభవం లేదా, ఆ సబ్జెక్టు మీద ఇది లేదు, కానీ ఆయన ఏంటంటే రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి ఏ వ్యక్తికైనా సరే ఒక యూనివర్సిటీ డిగ్రీ కంపల్సరీగా ఒక యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళే రావాలి. 2, భాష, కామన్ లాంగ్వేజ్ అనేటువంటిది ఒకటి ఆయన గణపతి ముని గారు ప్రతిపాదించారు. ఎందుకంటే దేశం మొత్తాన్ని ఐక్యం చేసేటువంటిది భాష. అందరి యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేసుకోవడానికి ఒక కామన్ భాష అనేటువంటిది ఉండాలి. ఋషుల కాలం నుంచి మనకు వస్తున్నటువంటి విజ్ఞానం అంతా కూడా సంస్కృతంలో ఉంది కాబట్టి ఆయన సంస్కృతం అని ప్రతిపాదించాల, కానీ ఉద్దేశం మాత్రం సంస్కృతం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అన్నీ మన వైజ్ఞానిక నిధి, మన విజ్ఞాన నిధి అంతా కూడా దాంట్లోనే ఉంది, సంస్కృత భాషలో ఉంది కాబట్టి. బట్ కామన్ భాష ఉన్నప్పుడే, కాబట్టి ఆ భాష మాట్లాడగలిగినటువంటి వాళ్ళే రిప్రజెంటేటివ్స్గా నిలబడగలుగుతారు, ఎలక్షన్స్లో నిలబడగలుగుతారు అనేటువంటి అంశం చెప్పారు. ఇక 3వ అంశము, వాళ్ళు న్యాయస్థానము ద్వారా శిక్షకు గురైనటువంటి వాళ్ళైనా, అపరాధులైనా, నేరస్తులైన రిప్రజెంటేషన్కి పనికిరారు. ఇట్లాంటి ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి వాళ్ళే దీంట్లోకి రావాలి అనేటువంటిది ఒకటి క్లియర్గా గణపతి ముని ప్రతిపాదించారు. అది మనకి ఇప్పుడు మోడర్న్ కాన్స్టిట్యూషన్లో కూడా చాలా వరకు అంశాలకి అది సరిపోతుంది. ఇట్లా కొన్ని అంశాలు మనం చూసుకుంటే, అలాగే విద్య కావచ్చు, పౌరులకు సంబంధించినటువంటి భద్రత కావచ్చు, అంటే దండనాయక అనే పదం వాడారు, అంటే మిలిటరీ హెడ్. మనం దాన్ని కొద్దిగా ఈ రోజుకున్నటువంటి తీసుకొస్తే మనకి పోలీస్ రక్షణ శాఖ కానీ, అలాగే మిలిటరీ కానీ, వీటికి సంబంధించి ఇలా చాలా అంశాలు ఉన్నాయన్నమాట ఆయన. సో చాలా వరకు కంపారిజన్స్ ఉన్నాయి. గణపతి ముని గారు ప్రతిపాదించినటువంటి సామ్రాజ్య నిబంధనలు ప్రతిపాదించినవి మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. అదే చెప్పా కదా ఇందాక మీకు. బహుశా ఈ మేధావులు గణపతి మునిని కలిసి ఉండవచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఇది పరిశీలించి ఉండవచ్చు కూడా, అయి ఉండవచ్చు. అది రాజ్య నిర్మాణం ఏ విధంగా ఉండాలనేది ఇప్పటి వరకు మీరు వివరించారు. ఈ క్రమంలో పౌరుల విధులు, పౌరుల హక్కులకు సంబంధించి కూడా, ఎందుకంటే ప్రధానంగా ఎక్కువగా మనకి ప్రస్తావనలోకి వచ్చే అంశాలు ఇవి. సో వీటికి సంబంధించి గణపతి ముని వారి ప్రతిపాదిత రాజ్యాంగంలో ఏం చెప్పారు? పౌరులకు సంబంధించి హక్కులు సేమ్ డిట్టో ఈ రోజు ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద రైట్స్, అంటే రైట్ టు ఫ్రీ స్పీచ్, రైట్ ఆఫ్ ఫ్రీడమ్, ఇట్లా ఏవైతే ఉన్నాయో హక్కులు ఉన్నాయో, అలాగే ఎవరైనా సరే వాళ్ళ ఇష్టమైనటువంటి వృత్తులలో వాళ్ళు ఉండవచ్చు. వాళ్ళకి నచ్చినటువంటి వ్యవసాయం అనే పదం సంస్కృతంలో ఏంటంటే కృషి అనే పదం, అది వ్యవసాయం కానీ, ఇటు ఉద్యోగం కానీ, ఇటు ఏదైనా సరే జీవనాధార వృత్తులలో వాళ్ళు ఉండవచ్చు. వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు అనుసరించవచ్చు, ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా. ఏ దేవాలయాన్నైనా సరే వాళ్ళు ఆశ్రయించవచ్చు, ఏ దేవాలయంలో అయినా వాళ్ళు పూజలు చేసుకోవచ్చు. వాళ్ళే స్వయంగా కానీ, అక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా కానీ వాళ్ళు పూజలు చేసుకోవచ్చు. పుణ్యనదులలో స్నానం చేయవచ్చు, ఇష్టావిహారం చేయవచ్చు, దేశం మొత్తం అంతా కూడా. అలాగే వాళ్ళకి నచ్చినటువంటి ఆహారమును వారు తినవచ్చు, వాళ్ళ సాంప్రదాయాన్ని, వంశపారంపర్య సాంప్రదాయాన్ని అనుసరించి. సో అలాగే అంటే ఏ రకమైనటువంటి విధముగా కూడా వాళ్ళు కట్టుబాటు, అంటే ఇవన్నీ మళ్ళీ ధర్మానికి కట్టుబడి ఉండాలి. అలాగే బాధ్యతల్లో, అలాగే తిరస్కరణ, బేసికల్లీ మన శాసనాన్ని తిరస్కరించేటువంటి ప్రవర్తనలు ఏం చెప్పారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సామ్రాట్కి కానీ ప్రభుత్వానికి, భారత సామ్రాజ్యానికి వ్యతిరేకంగా భంగం కలిగించేటువంటి విధంగా ప్రవర్తించడం కానీ, లేఖలు వ్యాసాలు రాసి ప్రచురించడం కానీ, అలాగే 10 మందిని ప్రేరేపించడం కానీ, సామ్రాజ్యానికి వ్యతిరేకంగా హింసాత్మకమైనటువంటి చర్యలకు పాల్పడడం కానీ, ఇప్పుడు ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్న రోజులండి. ఇవన్నీ కూడా
ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటివై వాళ్ళందరూ కూడా శిక్షకి పాత్రులవుతారు అనేటువంటి అంశం క్లియర్గా ఆయన మెన్షన్ చేశారు. ఉదాహరణకి మీరు అడిగినటువంటి పాయింట్ పౌర హక్కులు వీటికి సంబంధించినటువంటిది సెక్షన్ 80లో సివిల్ రైట్స్ అండ్ జనరల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్. సో ప్రజాధికార నియమం, పౌర హక్కులు, దానికి సంబంధించి సెక్షన్ 80లో క్లియర్గా గణపతి ముని తెలిపారు. అలాగే హిందూ సంఘ మర్యాద అనేటువంటిది సెక్షన్ 98. దీనిలో గణపతి ముని గారు అంటే మళ్ళీ అగైన్ ఆయన కాలం మనం ఒకసారి చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఆయన రచించినటువంటి 1930 ఆ ప్రాంతానికి చూసుకుంటే ఆయన ఈ దీంట్లో ఈ సెక్షన్ 98లో ఈ 5 వర్ణాల వాళ్ళు కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, నిషాద అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వైదిక మంత్ర ప్రమాణముల ద్వారా అందరూ వైదికులే, అందరూ వేదాన్ని అభ్యసించవచ్చు, అందరూ వేద ధర్మానికి అధికారులే, అందరూ దానికి తగ్గట్టుగా వాళ్ళు ఉండవచ్చు, అందరూ వేదం నేర్చుకోవచ్చు. ఇలాగా ఆ రకమైనటువంటి వైదిక యజ్ఞాలే కావచ్చు, ఇవన్నీ కానీ చేయవచ్చు. ఇటువంటిది ఆయన క్లియర్గా దాంట్లో మెన్షన్ చేశారు. ఎవ్వరూ కూడా అంత ఈక్వానిమిటీ, ఇది చాలా స్పష్టంగా ఆయన ప్రతిపాదించిన దాంట్లో ఉంది. ఎవ్వరిని కూడా తక్కువ చేయడానికి లేదు, అందరూ సమానమే అనేటువంటి ఇది చాలా గొప్ప విషయం. చాలా ఈరోజు కూడా మనం చాలా వరకు మనం ఆ 2 సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. బట్ ఆ రోజుల్లోనే గణపతి ముని దాదాపుగా ఒక 95 సంవత్సరాలు పైబడే గణపతి ముని ఆ రోజుల్లో ప్రతిపాదించారు. సో ఎవ్వరూ కూడా తిరస్కరంగా అందరూ సమానులే అనేటువంటిది ఒకటి ప్రతిపాదించారు. అలాగే వైదిక కర్మాధికార సర్వసామాన్య, ఇవి కూడా ఆయన ప్రతిపాదించారు. కాబట్టి బాధ్యత వరకు వచ్చేటప్పటికండి ఇందాక మీరు అడిగారు బాధ్యత, అందరూ కూడా ఆ రెస్పెక్టివ్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో పన్నులే కానీ ఏమైనా కానీ చెల్లించాలి, ధర్మానికి ఉల్లంఘించకుండా ఉండాలి. వాళ్ళకి కష్టం కలిగితే వాళ్ళు ఫిర్యాదు చేసుకోవడానికి గణపతి ముని గారు ఆ రోజుల్లోనే డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా ఉంది వ్యవస్థ. ఆయన న్యాయస్థాన వ్యవస్థ కూడా దీంట్లో ఉంది, ఆయన దాంట్లో ప్రతిపాదించారు. సో వాళ్ళకి అన్యాయం జరిగినట్టుగా ఉంటే అనిపిస్తే వాళ్ళు దానిని ఫిర్యాదు చేసుకోవడానికి న్యాయస్థానాలు డిస్ట్రిక్ట్ లెవెల్, ప్రదేశం అంటే డిస్ట్రిక్ట్, ప్రాంతం అంటే ప్రొవిన్షియల్ కోర్ట్స్, అదే ఇప్పుడు మనం స్టేట్ వైజ్ కోర్ట్స్, స్టేట్ హైకోర్ట్స్, ఆ తర్వాత సుప్రీంకోర్టు, రాష్ట్ర న్యాయస్థానం, ఆ తర్వాత అది కాకపోతే ఆ తర్వాత ఆ పైన ప్రెసిడెంట్, ఇప్పుడు మనకున్నటువంటి ప్రెసిడెంట్ అప్పీల్ అంటాం, అలాగే సమ్రాట్ని ఆశ్రయించవచ్చు. ఇలాగా ఈ న్యాయ వ్యవస్థ అనేటువంటిది కూడా పెట్టారనమాట. సో ఇది గణపతి ముని గారు పేర్కొన్నటువంటి కొంతవరకు నేను పెరిఫెరల్గా చెప్పాను, బట్ పుస్తకంలో మీకు క్లియర్గా ఇంకా ఇప్పుడు గణపతి ముని గారు ఆయన కాలం ఒకసారి మనం చూస్తే ఆయన ఉన్నటువంటి ఆ కాలం చూస్తే కనుక 1930 అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు. సో అప్పుడు మనకి కుల వివక్షత, మనలో మనకి విభజనలు, వర్ణ వివక్షత, అలాగే ఇటువంటి వివక్షతలు అనేటువంటివి, అలాగే లింగ వివక్షత కూడా ఉంది. పురుషులు స్త్రీలు అనేటువంటి వివక్షతలు చాలా ఉండి దానికి ఎంతో నష్టపోయాం మనం. ఇదేంటంటే గణపతి ముని గారు మనకి క్లియర్గా చెప్పారు, అసలు మన వేదం మూల గ్రంథం, మన సనాతన ధర్మానికి మూలమైనటువంటి మన వేదంలో ఏ రకమైనటువంటి వివక్షతలకి తావులేదు అనేది చాలా స్పష్టంగా చెప్పి ఆయన ఏమన్నారు, ఇవన్నీ కూడా మనల్ని పరిపాలించడానికి పరాయి దేశం నుంచి వచ్చినటువంటి అప్పటి పాలకుల యొక్క నిరంకుశత్వము వలన, వాళ్ళ యొక్క స్ట్రాటజీ అనుకోండి, ఏదైనా అనుకోండి, వాళ్ళ యొక్క కుట్ర వలన మనల్ని విభజించి, మన ఆంతర్యం నుంచి మనల్ని విభజించి, మనల్ని అలాగా వశీకరణ చేసుకోవడానికి, బానిసలుగా మనల్ని వశీకరణ, అగ్రవర్గాలని తర్వాత తక్కువ వర్గాలని, మనకి ఈ తారతమ్యాలన్నీ కల్పించారనేటువంటి విషయం గణపతి ముని చాలా స్పష్టంగా సామ్రాజ్య నిబంధనల్లో ఒక అధికారం ఒక సెక్షన్లో చెప్పారు. పంచజన మీమాంస, పంచజన చర్చ, ఇటువంటి గ్రంథాల్లో చాలా స్పష్టంగా రాశారు. కాబట్టి అవి మన భారతదేశానికి సంబంధించినట్టు కావు, అవి మన పైన రుద్దబడినటువంటివి, అవి ఒక అపోహలు. కానీ అప్పటి కాలంలో ఏమైపోయిందంటే ఇవి బాగా నాటుకుపోవడం వలన అవి నిజమని, అటువంటి స్మృతులు నిజంగా ఉన్నాయి, స్మృతుల్లో కూడా అటువంటి కల్పనలు జరిగాయి. అందుకనే గణపతి ముని మనుస్మృతి మనకి ప్రధానం అంటారు. అటువంటి మనుస్మృతిలో కూడా కల్పితాలని ఆయన ఖండించారు.
కల్పితాలని ఖండించారు. మనుస్మృతి కావచ్చు, కాత్యాయన స్మృతి కావచ్చు, గౌతమ స్మృతి కావచ్చు, యాజ్ఞవల్క్య స్మృతి కావచ్చు, స్మృతులు కూడా ఏది కూడా మనిషి ఏదైనా ఒక దానిని మార్పు చేయాలి, మ్యానిపులేట్ చేయాలంటే దేనికి, కానీ ఒక వేదాన్ని మాత్రమే ఎవరు ముట్టుకోలేరు. కాబట్టి అది మ్యానిపులేషన్స్కి ఇటువంటి వీటికి గురి కాకుండా అలా ప్రొటెక్ట్ చేయబడి ఉంది. అటువంటి వేదాన్ని పరిశీలనగా తీసుకోవాలని వేదమంత్రాలను ఆయన కోట్ చేశారు. స్మృతుల గురించి మీరు ప్రస్తావిస్తూ ఈ కల్పితాలు అన్న మాట అన్నారు కదండి, ఆ కల్పితాలకు కారణం ఏంటి? అది ఇందాక మనం ప్రస్తావించుకున్నట్లుగా అంటే ఒరిజినల్గా ఆ స్మృతిని రచించినటువంటి మనువు కావచ్చు, గౌతములు కావచ్చు, వారి యొక్క ఆలోచన భావం ఏదైతే ఉందో ఎలా ఉండాలి, ఎలా చేయాలి అన్నటువంటి భావనతో ఆ స్మృతి ఏదైతే రచన వారు చేసిన తర్వాత కాలంలో ఎవరైనా వారి యొక్క సొంత భావాలు ఇవన్నీ చేర్పులు చేయడం వల్ల అయితే ఆ తేడాన్ని తెలుసుకోలేక అది అసలు వ్యక్తి ఎలా రాసుంటారేమో అన్నటువంటి అపోహలోకి దిగేటువంటి ప్రమాదం ఏర్పడిందండి. అయితే ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. స్త్రీకి స్వాతంత్రం లేదు అని ఒక స్మృతిలో వాక్యం ఉంది. స్త్రీకి స్వాతంత్రం లేదు అని ఒక క్లియర్గా, అంటే ఏంటన్నమాట అక్కడ ఉద్దేశం ఏంటి? స్త్రీ ఎప్పుడు కూడా అబల, పరాధీనత, స్త్రీని ఒక ప్రాపర్టీగా చూసేటువంటి ఇది ఉంది కదా, అలా అని ఉంది. అయితే గణపతి ముని గారు దానికే వైదిక మంత్ర ప్రమాణాన్ని కోట్ చేసి మనకి ఉదాహరణకి ఋగ్వేదం 10వ మండలం 85వ సూక్తం సమ్రాజ్ఞీ భవ అని చెప్పని స్త్రీని సమ్రాజ్ఞి అని వేదం కోట్ చేసింది. సమ్రాజ్ఞి అని ఎవరిని అంటాం? సోవర్నిటీ ఉన్నవాళ్ళని అంటాం. మరి స్మృతిలో పరాధీనత, స్వాతంత్రం లేదండం ఏంటి? వేదం సమ్రాజ్ఞి అండం ఏంటి? అంటే కల్పితం జరిగిందని అర్థం చేసుకోవాలి. అలా మనం అర్థం చేసుకోవాలి. అలా మనం బ్యాక్ స్టెప్ వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా ఇది నిజమా, ఇది అబద్ధమా అని చెప్పనంటే మనం నిదానంగా మన మూల గ్రంథంలో చూస్తే మనకు అర్థం అవుతుంది అని చెప్పారు గణపతి ముని. స్త్రీ వివాహమయ్యి ఒక ఇంటికి వెళ్తే ఆమెని భర్త సమ్రాజ్ఞిగా చూస్తాడు, చూడవలే. మామ, అత్త, భర్త యొక్క చెల్లెలు, అన్నదమ్ములు కూడా ఆమెను సమ్రాజ్ఞి, ఆ ఇంటికి సమ్రాజ్ఞిగా చూడవలే అని చెప్పని సమ్రాజ్ఞి భవ అని ఒక మంత్రం ఉంది. అలా అని వేదం చెప్పినప్పుడు ఇక్కడ స్త్రీకి స్వాతంత్రం లేదు, స్త్రీ ఎప్పుడు కూడా పరాధీనత, స్త్రీని ఎప్పుడు కూడా మనం ప్రొటెక్టివ్ అంటే ఏంటి, వాళ్ళ బలం లేనటువంటి వాళ్ళు. ఇదే మళ్ళీ చూడండి, ఇప్పుడు గణపతి ముని గారి సామ్రాజ్య నిబంధనలోనే గణపతి ముని గారు ఒక సెక్షన్లో క్లియర్గా చెప్పారు, లింగద్వయేన నద్విహస్తత్వం. జెండర్ పరంగా ఏ డిస్క్వాలిఫికేషన్ లేదు, ఆడవాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావచ్చు అని సెక్షన్ 13 సూత్రం 6 క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, స్మృతుల్లో ఉంది. స్త్రీకి ఇప్పుడు ఆస్తి హక్కుల్లో చూసినా కూడా స్మృతుల్లో పురుషుడికే, కొడుక్కే ఆస్తి హక్కు, స్త్రీకి ఆస్తి హక్కు లేదని ఇలా కొన్ని స్మృతులు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటన్నమాట, ఇవి కల్పితాలు ఎక్కడ జరిగాయి? తర్వాత కాలంలో. నేను మూల పురుషుని, గణపతి ముని అయినా మూల పురుషుని ఎవరిని కూడా తప్పుపట్టలేదు. తర్వాత జరిగినటువంటి ఎవరు చేస్తారు, జాగ్రత్తగా ఆలోచించి చూస్తే ఎవరు చేస్తారు అటువంటి కల్పితాలు? ఎవరు చేయగలుగుతారు సంస్కృతంలో? చదువుకున్నటువంటి వాళ్ళే, పండితులే. అంటే వారి మీద పరపాలకుల ప్రభావం ఉంది కాబట్టే కదా. అందుకనే ఏమిటి, ధనమనో, కనకమనో, వస్తువనో, వాహనమనో, స్త్రీ అనో, పదవనో, ఇంకోటనో, అధికారమనో, లేదా బెదిరించను. సో అలా లోపరుచుకొని మన వాళ్ళ చేతనే మన స్మృతులలోనూ మన పురాణాలలోనూ మన వేదం చెప్పిన దానికి విరుద్ధమైనటువంటి ధర్మ సూక్ష్మాలు కావచ్చు, ధర్మ సూత్రాలు కావచ్చు ప్రతిపాదించారు అని చెప్పనే అది మనకు క్లియర్గా కనబడుతుంది. వేదం ఒకసారి మనం చూస్తే అది ఒక్క ఋగ్వేదమే కాదు, ఋగ్యజు సామ అథర్వణ వేదాలు ఋగ్వేదం మూలం. ఋగ్వేదంలో మంత్రాలే చాలా వరకు ఈ మిగతా వాటిల్లో ఉన్నాయి, అలా అని కాదు యజుస్సులో కూడా ఉన్నాయి. కానీ ఒకసారి చూస్తే వేదం ఎక్కడా కూడా స్త్రీని తక్కువ చేసి మాట్లాడలేదు. అలాగే ఈ వర్ణ వివక్ష కానీ వర్గ వివక్ష కానీ ఎక్కడా లేవు. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు. ఇప్పుడు ఇంద్ర పంచక్షితీనాం, 5గురికి ఇంద్రుడే రాజు, 5గురు సమానమే అనేటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి. సో అందుకని గణపతి ముని గారు ఏం చెప్పారంటే, ఇవి
మనల్ని దోచుకోవడానికి పరాయి దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు పన్నుతున్నటువంటి కుట్ర అని గుర్తించకుండా గుడ్డొచ్చి చెవులో పడ్డట్టు వాటిల్ని నమ్మి విశ్వసించి మన వాళ్ళని మనం అనుమానించి అవమానించి వేరు చేసి దూరం చేసుకొని మనం నష్టపోతున్నామని స్పష్టంగా గణపతి ముని గారు తెలిపారు. ఆయన సామ్రాజ్యంలో ఇప్పుడు ఆయన రచించినటువంటి సామ్రాజ్య నిబంధనల్లో స్త్రీకి చాలా అద్భుతమైనటువంటి సంబంధించినటువంటి అంశాలు ఆయన రాశారు. ఉదాహరణకి స్త్రీ సోవర్నిటీ క్లియర్గా మెన్షన్ చేశారు. స్త్రీ రాజకీయాల్లో నిలబడవచ్చు, ఓటు హక్కు ఉంది. అది చూడండి, చాలా గొప్ప విషయం. అంటే 1930లోనే 1930 పరిస్థితి ఏంటి అసలు? అప్పుడు అభాగ్యవశాత్తు భర్త చనిపోతే స్త్రీ పరిస్థితి ఏంటి చెప్పండి? భర్త చాలా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులండి. గణపతి ముని స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు. వివాహ ధర్మ సూత్రాలకు సంబంధించినటువంటి సెక్షన్ ఒకటి ఉంది. వివాహానికి సంబంధించి గణపతి ముని గారు రాసినటువంటి ఒక సెక్షన్లో క్లియర్గా ధర్మ వివాహ నిరూపణం, వివాహ విధి స్వరూపణం, గాంధర్వ వివాహ స్వరూప విచార 2 రకాల మ్యారేజెస్ని ఆయన కట్నం తీసుకోవడానికి లేదు. ఆ వివాహం ఇవన్నీ కూడా స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఆ క్లియర్ పునర్భువో అప్రతిషేధ, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు ఎవరు. అలాగే స్త్రీకి ఇష్టం లేకుండా పెళ్లి చేయడానికి లేదు, తండ్రి అయినా ఎవరైనా సరే. స్త్రీ కోరుకుంటే అంటే ఆమె యొక్క ఫ్రీ విల్కి ఎంతో స్వాతంత్రం ఉంది. ఆమె కోరుకుంటే వివాహం చేసుకోవచ్చు. ఆమెను బలవంతం చేసి వివాహం చేసేటువంటి అప్పట్లోన్న పరిస్థితిని అష్టవర్షాత్ భవేత్ కన్య అని చెప్పని బాలికల్ని తీసుకొచ్చి వివాహం చేసేటువంటి పరిస్థితి. విధవలైనటువంటి ఆడవాళ్ళకి పాపం వివాహం మళ్ళీ చేసుకోకూడదనేటువంటి దురాచారం, సతీ సహగమనం అనేటువంటి దురాచారం ఎక్కడైనా ఋగ్యజు సామధర్వణ వేదాల్లో ఎక్కడ కూడా స్త్రీ మళ్ళీ తిరిగి అంటే మళ్ళీ చచ్చిపోయినటువంటి భర్తతో సహా సతీ సహగమనం చేసేటువంటి ఆచారానికి సంబంధించినటువంటి మంత్ర ప్రమాణం ఎక్కడ దొరకదు. ఋగ్వేదంలోనే వివాహ సూక్తం, అలాగే మనకు అంత్యేష్టి సూక్తాలను ఉన్నాయి. అందులో కూడా అంత్యేష్టి సూక్తాల్లో కూడా క్లియర్గా ఇప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు మీరు ఈ మృత్యు భర్త చనిపోయినటువంటి దాని నుంచి మీరు బయటకు వచ్చి మళ్ళీ ఆనందంగా కేరింతలు కొడుతూ మీ జీవితాన్ని మీరు చివరిదాకా చక్కగా అంటే విధవులు అలా చేస్తారనే వేదం అలా చెప్పిందా? మళ్ళీ పునర్వివాహం చేసుకోండి, పిల్లల్ని కనండి, మీ జీవితాలు మీరు బతకండి. పోయినటువంటి వాడితో మీ సౌభాగ్యం మీ ఇదంతా కూడా మీరు పోగొట్టుకోవద్దు అని క్లియర్గా ఉన్నాయి 2 మంత్ర ప్రమాణాలు. ఇప్పుడు నేను మొన్ననే ఒక ఆర్టికల్ రాసిన దాంట్లో కూడా కోట్ చేశాను. గణపతి ముని గారు క్లియర్గా ప్రతిపాదించారు. కాబట్టి వేదం ప్రమాణం అని చెప్పినప్పుడు ఆ రోజుల్లోనే 1930 ఇన్ఫ్యాక్ట్ గణపతి ముని 1910 నుంచే ఇటువంటివి చెప్తూ వచ్చారు. అంటరానితనం లేదు, బాలికా వివాహం తగదు, ఇలాగ అందరికీ వేదం అని చెప్పినటువంటి అంశాలు. కానీ ఆయన సామ్రాజ్యంలో కూడా సామ్రాజ్య నిబంధనల్లో కూడా వాటిని క్లియర్గా ప్రతిపాదించారు. కనుక మనం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి చూసుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు మనం గమనిస్తాం. ఎటువంటి ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్స్, అలాగే ఎన్నికల్లో టై అయినప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టడం లాంటి సిచ్యువేషన్స్, వీటి గురించి గణపతి ముని వారు సామ్రాజ్య నిబంధనలు ఏమన్నా ప్రస్తావన చేశారండి? ఉంది చాలా అద్భుతంగా ఉంది. అది మీరు గణపతి ముని గారు ఏమన్నారంటే అదే మెరిటోక్రసీ ఓవర్ అరిస్టోక్రసీ, మెరిట్కి ఎక్కువ. సో ఏంటనమాట అంటే ఎప్పుడైనా ఇప్పుడు 2 రిప్రజెంటేటివ్స్ ఎలక్షన్లో నిలబడ్డారు. ఇందాక నేను చెప్పినటువంటి నియమాలు ఉన్నాయి కదండి. అంటే వాళ్ళు క్వాలిఫై అయ్యి ఉండాలి, వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంటుంది. వాళ్ళు నిలబడిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఎలిజిబిలిటీ చూస్తారు, వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా, అవన్నీ చూసి పరిశీలించి వాళ్ళని ఓకే చేసిన తర్వాత వాళ్ళు ఎలక్షన్స్లో నిలబడిన తర్వాత 2 సభ్యుల మధ్య కనుక టై ఏర్పడితే ఆ టై ఏర్పడినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ రీఎలక్షన్లు ఇవి కాదు, మళ్ళీ రీఎలక్షన్లు రీకౌంటింగ్ అంటే అటువంటి వ్యవస్థ 2 మధ్యన టై ఏర్పడిపోతే వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ విద్య అంటే ఎక్కువ హై లెవెల్ సర్టిఫికేషన్ యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణత ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు మెరిట్. సో ఎడ్యుకేషన్ పరంగా
ఇది కూడా అయిన తర్వాత వయస్సులో ఎవరు ఎక్కువ, ఒకవేళ మొదటి ప్రాధాన్యత జ్ఞానానికి, విద్యకి. జ్ఞానానికే. ఫస్ట్ మెజారిటీ, ఓకే, మెజారిటీలో టై ఏర్పడింది. తర్వాత సర్టిఫికెట్స్, ఇద్దరు ఉన్నత విశ్వవిద్యాలయాల నుంచి అక్కడ కూడా ఇద్దరు ఒకే రకమైనటువంటి చదువుకున్నారని అనుకుందాం. ఆ తర్వాత వయస్సు ఎందుకని క్లియర్గా మెన్షన్ చేశారు ఆ సూత్రంలో. అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, విద్య, జ్ఞానం, అనుభవం. తర్వాత అనుభవానికి పెద్ద పెట్టేశారు. ఇవన్నీ కూడా మ్యాచ్ అయిపోయాయి. ఇద్దరు వయసులో కూడా ఒకటే. ఆ తర్వాత ఇద్దరు కూడా ఎంతకాలం ఇటువంటి సేవలో ఉన్నారు, ఎంతకాలం ఇటువంటి కాంట్రిబ్యూషన్లో ఉన్నారు, ఇలాగనమాట. ఒకటి అంచెలంచెలుగా 4 లేయర్స్ పెట్టారనమాట. 4 లేయర్స్. ఫస్ట్ మెజారిటీ, తర్వాత విద్య, తర్వాత వయస్సు, తర్వాత వాళ్ళ యొక్క సోషల్ కాంట్రిబ్యూషన్స్ ఏ రకంగా ఉన్నాయి, అండ్ ఫైనల్ నిర్ణయం సమ్రాట్కి అని పెట్టారు. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ రీఎలక్షన్, మళ్ళీ ఖర్చు, అలాంటివి అసలు ఎక్కడ అలాంటిది లేదు. తర్వాత ఇంకొక అంశం ఉంది దీంట్లో, అది కూడా చెప్తా చూడండి. ఎవరైనా సభ్యుడు, ఇప్పుడు ఉదాహరణకి మనం ఈరోజు ప్రస్తుతానికి చూస్తున్నదే అది, ఈ పార్టీ నుంచి గెలుస్తారు, గెలిచిన కొంతకాలం తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు, అంటే డిఫెక్షన్. అయితే రిప్రజెంటేటివ్గా ఎలక్షన్లో నిలబడాలి అన్నప్పుడే ముందుగానే వాళ్ళ విద్య, ఇతరత్ర సంబంధించినటువంటి అంశాలని బహిర్గతం చేస్తూ, ఆస్తులు ఎక్సెట్రా బహిర్గతం ఓపెన్గా, అన్బయాస్డ్గా, ఓపెన్గా వాళ్ళు చెప్పవలసింది ఏ పార్టీకి, ఏ సిద్ధాంతానికి వాళ్ళు సమర్థిస్తున్నారనేది ఓపెన్గా చెప్పాలి. అది క్లియర్గా ఓపెన్గా చెప్పాలి. సో అలా ఓపెన్గా వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాతే అదే రైట్స్ అండ్ డ్యూటీ, యాంటీ డిఫెక్షన్ అనమాట. సో అలా వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఎన్నికయిన తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళిపోతే వాళ్ళే రాజీనామా చేసి వెళ్ళాలి, లేకపోతే ఇమీడియట్గా డిస్మిస్ చేయబడతారు. ఇంకా వాళ్ళు నిలబడి ఉండాలి, వాళ్ళ సభ్యత్వం లేదు. ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిపోతే పార్టీ ఫిరాయింపు అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక బర్నింగ్ టాపిక్గా ఉంది. అసలు సమస్య అది క్లియర్గా రాశారు దాంట్లో. ఆయన ఎన్నికల్లో నిలబడి గెలిచిన తర్వాత వేరే పార్టీకి గనక మారిపోతే ఏంటి, వాళ్ళు వెంటనే రాజీనామా చేయవలసి వస్తుంది, లేకపోతే వాళ్ళని డిస్మిస్ అయినా చేస్తారు. వాళ్ళు చేయకపోతే డిస్మిస్ చేస్తారు. డిస్మిస్ అయినటువంటి వ్యక్తి మళ్ళీ ఎన్నికల్లో నిలబడడానికి లేదు. ఎందుకు లేదు? తను మళ్ళీ పబ్లిక్ అఫిడవిట్ ఇవ్వాలి. నేను గతంలో ఈ కారణాల చేత నేను డిస్మిస్ చేయబడ్డాను, నేను ఇదే పార్టీకో ఈ సిద్ధాంతానికో అంకితం అయి ఉంటాను అనేది క్లియర్గా ఇవ్వాలి. 2, పార్టీయే మారాల్సిన అవసరం లేదు. యాక్చువల్ ఇంకో విషయం, గణపతి ముని గారు 2 పార్టీ సిస్టమ్ని సమర్థించారు. 2 పార్టీలు ఖచ్చితంగా ఉండి తీరాలన్నారు. ఒకళ్ళు ఏకతాటి మీద వెళ్తే అది కుదరదు, 2 పార్టీలు ఉండాలి, 3/4 మెజారిటీ రావాలి. అంటే చూడండి, అక్కడే క్లియర్గా తెలిసిపోతుందంటే వాళ్ళు చేయదలుచుకున్నది వాళ్ళు చేయడానికి వాళ్ళకి ఆ మెజారిటీ ఖచ్చితంగా ఉండి తీరాలి, అలా వాళ్ళు గెలవాలి అని చెప్పారు. పార్టీ మారలేదు, కానీ ఈ పార్టీలోనే ఉండి వేరే పార్టీకి డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, అనుకూలంగా వ్యవహరించినా సరే డిస్మిస్ చేయబడతారు. 2, ఈ కాన్స్టిట్యూషన్లో నిలబడి 2 కాన్స్టిట్యూషన్స్ని అంటే 2 స్థానాల నుంచి పోటీ చేయకూడదు, 2 స్థానాల్ని వహించి ఉండకూడదు. ఎందుకని? జస్టిఫికేషన్, వాళ్ళ జ్యూరిస్డిక్షన్కి వాళ్ళు జ్యూరిస్డిక్షన్ జస్టిఫికేషన్ చేయట్లేదు వాళ్ళు. సో 2 స్థానాలు ఉండకూడదు, ఒకే స్థానం నుంచి వాళ్ళు పోటీ చేయాలి, ఒకే స్థానానికి వాళ్ళ సేవలను అందించాలి. 2, ఒక వ్యక్తికి ఒకే ఓటు. 2, ఇంకోటి ఏం చెప్పారంటే గణపతి ముని, స్నాతక సభలోను, అంటే ఇప్పుడు ఉదాహరణకి రాజకీయ నాయకులు కొంతమంది బాగా హైయెస్ట్ క్వాలిఫికేషన్ వాళ్ళు, ఇటు ఎమ్మెల్సీ అంటే మన ఎమ్మెల్సీ స్నాతక సభలోనూ ఉండొచ్చు, అలాగే అసెంబ్లీ దీంట్లోనూ ఉండొచ్చు. రాజకీయ నాయకుడుగా అంటే ఇంటలెక్చువల్గాను పొలిటీషియన్గాను సేవలు అందించవచ్చు, కానీ వాళ్ళకు ఒకే ఓటు ఉంటుంది. అయితే అక్కడ లేకపోతే ఇక్కడ 2 వినియోగించడానికి లేదు. సో అలా అనమాట. సో కాబట్టి గణపతి ముని గారు ఏం చెప్పారు, ఇప్పుడు రిప్రజెంటేటివ్స్గా ఎలక్షన్స్లో నిలబడుతున్నటువంటి వాళ్ళకి ఎథికల్ ఒకటి, యాంటీ డిఫెక్షన్ లా ఒకటి దీంట్లో క్లియర్గా ఉందన్నమాట. సో వాళ్ళు మారడానికి లేదు, పార్టీ ఫిరాయింపులు చేయడానికి లేదు. ఇంకొక అంశం ఏంటంటే అండి, శాలరీడ్ అఫీషియల్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో
ఉదాహరణకి ఇప్పుడు మనకి రెవెన్యూ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ అవ్వచ్చు, హెల్త్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, వీళ్ళందరూ శాలరీడ్ ఎంప్లాయీస్. ఈ శాలరీడ్ ఎంప్లాయీస్ ఎవ్వరూ కూడా రాజకీయానికి సంబంధించి, రిప్రజెంటేటివ్స్కి సంబంధించి సపోర్ట్ చేయకూడదు. అన్బయాస్డ్గా ఉండాలి వాళ్ళు. సో వాళ్ళు దాన్ని ఆయన ఏమన్నారంటే దాన్ని క్లియర్గా దీంట్లో అదేంటిది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. సో శాలరీడ్ ఎంప్లాయీస్ అందరూ కూడా సామ్రాజ్యానికే పనిచేస్తున్నారు. సామ్రాజ్య విధుల్ని వాళ్ళు సక్రమంగా వాళ్ళు నిర్వర్తింప చేయాలి అనేటువంటిది ఈ క్లాజ్ దీంట్లో సెక్షన్లో ఉంది క్లియర్గా. ఈరోజు మనం చూస్తున్న సమాజంలో మత మార్పిళ్ళు అనేది ఒకటి ఎక్కువగా మనకు కనిపిస్తున్న అంశం అండి. గణపతి మునివారు వారి ప్రతిపాదిత రాజ్యాంగంలో ఈ అంశాన్ని గురించి ఎట్లాంటి ప్రస్తావన చేశారు? చేంజ్ ఆఫ్ ఫెయిత్, మత మార్పుడికి సంబంధించి గణపతి ముని గారు ఇన్హెరిటెన్స్ రైట్స్, ఆస్తి పంపకం, వారసత్వానికి సంబంధించి అది 2 రకాలు. ఒకటి సామాన్య పౌరులకు సంబంధించినటువంటి ఆస్తి హక్కులు ఒకటి, అలాగే రాజ్య కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తు హక్కులు ఒకటి. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు సామ్రాట్ అన్నాం కదా ఇంతకుముందు. అంటే ఇప్పుడు సామ్రాట్, పట్టదేవ, పట్టకుమార, దండనాయక, ఇట్లా వీళ్ళందరూ కూడా అటువంటి లైనేజెస్ బేసికల్లీ. మండలేశ్వర, మహామండలేశ్వర, ఇలాగ ఉన్నటువంటి ఇవన్నీ ఇప్పటి కాలంతో పోల్చి చూస్తే ఏ పదవులు అవుతాయండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సామ్రాట్ అనేది ఇందాక చెప్పాను మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాగే మండలేశ్వర చీఫ్ మినిస్టర్, అట్లాగే ఆ తర్వాత పట్టదేవ డిస్ట్రిక్ట్ హెడ్, అలాగే దండనాయక పోలీసు, దేశ్ముఖ్ డిస్ట్రిక్ట్ లెవెల్, అంటే డిస్ట్రిక్ట్ ఇంకా దానికన్నా చిన్న స్థాయి దేశ్ముఖ్. ఇంకో విషయం అండి, చాలా గొప్ప విషయం ఏంటంటే, చాలా బాగుంటుంది ఇది గణపతి ముని గారి ప్రతిభ. ఉదాహరణకి మీరు దేశ్ముఖ్ అయ్యారనుకుందాం, మీరు దేశ్ముఖో మండలేశ్వరుడో ఏదో అయ్యారనుకుందాం, మీ భార్యకి కూడా ఆ టైటిల్ సంక్రమిస్తుంది. మీరు దేశ్ముఖ్ అయితే ఆవిడ దేశ్ముఖి, మండలేశ్వరుడు అయితే మండలేశ్వరి, పట్టదేవ అయితే పట్టదేవి, పట్టకుమార అయితే పట్టకుమారి అయిందా? ఒకవేళ భార్యే గనక ఆ స్థానంలో ఉంటే భర్తకు మళ్ళీ వెళ్ళదు. భర్త నుంచి భార్యకు వస్తుంది. భార్య గనక ఆ స్థానంలోకి వెళ్ళి నిలబడిన తర్వాత భార్యకు వచ్చింది కాబట్టి అని భర్తకు రాదు మళ్ళీ. స్త్రీకి అత్యధిక ప్రాధాన్యత మనకు కనిపిస్తుంది చాలా అసలు. అలాగా. సరే, ఇందాక మీరు అడిగిన అంశంలోకి వద్దాం మనం, వారసత్వానికి సంబంధించి. సో ఈ మత మార్పిడికి సంబంధించి క్లియర్గా ఒక సూత్రం దాంట్లో ఏంటంటే, ఎవరైతే మత మార్పిడికి గురయ్యారో, మత మార్పిడి జరిగిందో వాళ్ళకి వారసత్వం లేదు, వాళ్ళకి హక్కులు లేవు. అంటే ఆస్తిలోనూ హక్కు లేదు. వాళ్ళు ఇప్పుడు బాధ్యతలు స్వీకరించలేదు. కొన్ని వారసత్వంగా వచ్చే ఉన్నాయి చూసారా, అలాంటి వారసత్వంగా వచ్చేటువంటివి కూడా వాళ్ళకి అందులో అర్హత లేదు. దానికి రాజైనా అతీతుడు కాదు, దానికి రాజైనా అతీతుడు కాదు. సో అంటే ఆయన ఉద్దేశం దాంట్లో క్లియర్గా తెలిపింది, మంది వైదిక సనాతన ధర్మం. వైదిక సనాతన ధర్మానికి విరుద్ధంగా అన్యమత విశ్వాసానికి వెళ్ళినట్లయితే గనక వారసత్వాన్ని కోల్పోతారు. అది రాయల్ హౌస్లో వారసత్వం అయినా అయి ఉండొచ్చు, సామాన్యమైనటువంటి వారసత్వ హక్కులైనా కానీ కోల్పోతారు, అవ్వదు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే, ఈ మతానికి సంబంధించి స్వేచ్ఛ అయితే ఉంది, కానీ ఎందులో నానా విభిన్నమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. భారతదేశంలో విభిన్నమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రదేశానికి, ఒక్కొక్క ప్రావిన్స్కి, ఆంధ్రాలో ఒక రకంగా, కాశ్మీర్లో ఒక రకంగా, ఒరిస్సాలో ఒక రకంగా, ఇలా ఉన్నాయి. విభిన్న సాంప్రదాయాలని పాటించవచ్చు, కానీ ఇతర మతాలని, ఎందుకంటే మళ్ళీ సామ్రాజ్యం అంతా హిందూ వైదిక సనాతన ధర్మం అని చెప్పాను కాబట్టి అటువంటి ప్రతిపాదనలు ఉండకూడదు అని చెప్పని గణపతి ముని చెప్పారు. అదనమాట. వారసత్వంలో కూడా ఇంకొక అంశం, అంటే ఇది చెప్పుకోదగిన అంశం. ఈరోజు దీనికి సంబంధించి కూడా న్యాయస్థానంలో ఎన్నో కేసులు వేయడం అది జరుగుతుంది. తండ్రి యొక్క ఆస్తిలో కూతురికి వాటా ఉందా? అది ఆ రోజుల్లోనే గణపతి ముని ఇచ్చినటువంటి దీంట్లో తండ్రి యొక్క ఆస్తిలో కొడుక్కి ఎంతైతే హక్కు ఉందో కూతురికి అంతే హక్కు ఉంది అని చెప్పారు క్లియర్గా. కూతురికి అంతే హక్కు ఉందని చెప్పారు. అలాగే స్త్రీ ధనం
దానికి సంబంధించి ఎటువంటి హక్కులు ఉన్నాయి. ఆ స్త్రీధనం అంటే మనం పసుపు కుంకుమ పెట్టి ఇచ్చారు అని చెప్పని అంటారు, ఏదో ఆస్తులు ఇచ్చారంటారు. అట్లాగే ఇప్పుడు యజ్ఞాలు జరిగేటప్పుడు స్త్రీలకి ఇస్తారు, కానుకలు ఇస్తారు. స్త్రీ తనంతట తాను సంపాదించుకున్నది, అది వారసత్వంగా వచ్చిందైనా కావచ్చు, తండ్రి తరఫు నుంచి తను సొంతంగా సంపాదించుకున్నదైనా కావచ్చు, అదంతా కూడా స్త్రీధనం అనబడేటువంటిది. దాని పంపకం విషయంలో ఎటువంటి నియమాలు ఉండాలి, అలాగే భర్త తరఫు నుంచి వచ్చినటువంటి ఆస్తిలో ఏ రకంగా పరిగణింపబడాలి, ఇలాగా ఇన్హెరిటెన్స్కి సంబంధించి గణపతి ముని మనకి క్లియర్గా కొన్ని సెక్షన్సే దానికి అంకితం అయ్యి ఉన్నాయి గణపతి ముని గారు చెప్పిన దాంట్లో. సో స్త్రీకి హక్కు ఉంది, ఆస్తిలో హక్కు ఉంది పంపకాల విషయంలో. అలాగే సమానమైనటువంటి భాగం ఉంది, ఇలాంటివి కొన్ని రాశారు గణపతి ముని. రెండవది అదే మతం మారితే మాత్రం వాళ్ళకి హక్కు లేదు. అలాగే స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు, పునర్వివాహం చేసుకుంటే అంతకు ముందు సంక్రమించినటువంటి ఆస్తి మీద హక్కు ఉండదు. ఇలా కొన్ని క్లాజెస్ ఆయన క్లియర్గా, అంటే ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే, నేను అలా ఆలోచిస్తాను ఏంటంటే ఆయన ఉన్నటువంటి కాలం బేసికల్లీ గణపతి ముని గారు ఏంటంటే ఆయనే ఒక లివింగ్ గ్రంథాలయం. ఇప్పుడు ఏంటంటే ఈ వర్కే కావచ్చు, భారత చరిత్ర పరీక్షే కావచ్చు, పంచజన మీమాంస, పంచజన చర్చ, ఇంకా చాలా రకాలైనటువంటి దాదాపు 146కు పైన గ్రంథాలు ఆయనవి. మెజారిటీ గ్రంథాలు ఆయన 1926 నుంచి 1934 వరకు చాలా గ్రంథాలు రాశారు. కుళివేలో ఉంది. ఈ కుళివే అనేటువంటి ప్రాంతం ఒక కుగ్రామం. ఈ రోజుకి కూడా బస్సు లేదు, అక్కడికి. మౌంటైన్ హిల్ ఏరియా, చాలా కుగ్రామం. నార్త్ కర్ణాటక, సిరసికి దగ్గరలో అనమాట. సిరసి అనేటువంటిది టౌన్, కుళివే అనేటువంటిది ఒక కుగ్రామం అనుకోండి, అసలు చాలా రిమోట్. ఈయన ఈ వర్క్ చేసింది అక్కడ కూర్చొని. అంటే గ్రంథాలయం ఉందా, గ్రంథాలని పరిశీలించారా? ఎందుకంటే గణపతి ముని ఇంకోటి, ఈ కాన్స్టిట్యూషన్ చదివినటువంటి వాళ్ళకి ఈ 4-fold మోడల్ ఏదైతే ఉందో, నారిష్ట, మంత్రిమండలి, రాజకులం, సమ్రాట్, ఇది చూడంగానే ఇది బ్రిటిష్దేగా అనవచ్చు, ఇది బ్రిటిష్దేగా, ఈయన కూడా బ్రిటిష్దే ప్రతిపాదించారుగా అని అనవచ్చు. కానీ యాక్చువల్లీ చూస్తే ఏంటంటే ఈ 4-fold మోడల్ అనేటువంటిది ఇప్పటిది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది. అంటే పవర్ అనేటువంటిది ఏ ఒక్క వ్యక్తికే అంకితమయ్యి ఉండవలసినటువంటిది కాదు, అది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. రాజు అయినా సరే ధర్మానికి అతీతుడు కాదు, రాజు అయినా సొంతంగా ఇది మన భారత సనాతన ధర్మంలో ఉంది. ఇది అది మనం ఋగ్వేదం నుంచి తీసుకున్నా కూడా, ఎందుకంటే రాష్ట్ర స్థాపనకి సంబంధించినటువంటి సూక్తాలు ఉన్నాయి ఋగ్వేదంలో, సామ్రాజ్య సూక్తాలన్నీ ఋగ్వేదంలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఎవరైనా మనం చూస్తే ఆ సామ్రాజ్య సూక్తాలనే పఠిస్తారు ఇప్పటికి కూడా చాలా వరకు కూడా. సో వాటిలో క్లియర్గా చెప్పబడింది. రెండవది ఏంటంటే ఈ 4-fold మోడల్ అనేటువంటిది బహుశా పురాతనమైనటువంటి నాగరికతలు కలిగినటువంటి దేశాల నుంచి ఇతర దేశాలకి వెళ్ళి ఉండవచ్చు. ఎందుకంటే అది ఎందులో ఇంపాసిబిలిటీకి ఏమీ ఇది లేదు. ఎందుకంటే అప్పట్లో వర్తక వృత్తి, ఇప్పుడు ట్రేడ్ రూట్స్ జరిగాయి కదా, దాదాపు 4000 సంవత్సరాల క్రితమే ట్రేడ్ రూట్స్ ఉన్నాయి. చైనా నుంచి మనకి, మన నుంచి చైనాకి, మన నుంచి ఇతర దేశాలకి, ఇట్లా ట్రేడ్. సో ఆ ట్రేడ్ ద్వారానే సాంప్రదాయాలు వెళ్ళాయి, విజ్ఞానాలు వెళ్ళాయి, పుస్తకాలు వెళ్ళాయి, అభిప్రాయాలు వెళ్ళాయి, విద్యలు వెళ్ళాయి, వ్యక్తులు వెళ్ళారు. అలా ఒకసారి చూసుకున్నట్టయితే సో అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మనకి ఆ దేశాల నుంచి, ఆయా రాజ్యాంగాల నుంచి తీసుకున్న పాయింట్స్ అంటే గతంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినవనేటువంటి ఆధారాలు కూడా చాలా ఉన్నాయి. స్పెయిన్లో ఉందండి ఇదే మోడల్, అంతకు ముందు ఉన్నటువంటి స్పెయిన్లో ఉంది, స్వీడన్లో ఉంది, జర్మనీలో ఉంది, జపాన్లో ఉంది, థైలాండ్లో ఉంది, తర్వాత యూకేలో ఉంది. ఇలాగా ఈ 4-fold మోడల్ పేర్లు మారచ్చేమో కానీ ఈ 4-fold మోడల్ అనేది ఉంది. ప్లస్ 6 ఏళ్ళు ఎలాగైతే వేదిక యజ్ఞ సైకిల్ 6 years 6 ఏళ్ళు, అలాగే ఋతువుల యొక్క ఇది 6 years, ప్రతి 6 ఏళ్లకి షష్ఠే నవే నవ అని ఒక సూత్రం. ఆ ప్రతి దాంట్లోనూ అది పరిషత్తు కావచ్చు, నారిష్టం కావచ్చు, అంటే అసెంబ్లీ కావచ్చు, 6 ఏళ్ళకి ఒకళ్ళు, అలాగే 6 ఏళ్లకి జ్యుడిషియరీ కమిటీ కానీ, ప్రతి 6 ఏళ్లకి ఒక కొత్తదనం రావాలి. మళ్ళీ అదే వ్యక్తి వచ్చినా సరే కొత్తదనం ఉండాలి. రీఎలక్షన్ అవ్వచ్చు, మళ్ళీ నిలబడచ్చు, కానీ
మొత్తం అంతా కూడా ఒక కొత్త అంటే నూతన ఉత్తేజంతో పనిచేసేటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు దేశానికి అవసరం, 6 ఏళ్లకు 6 ఏళ్లకి రావాలి అనేటువంటిది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆడిట్ సిస్టమ్ ఉందండి. ఆడిట్ సిస్టమ్ పెట్టారు గణపతి ముని. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం చూడండి, ఇప్పుడు మనకి ఇప్పుడు కోశం ఉంది కదా, ఈ కోశాధికారి, రెవెన్యూ, ట్రెజరీ, ఇట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంది. ఏడాదికి ఒకసారి వీళ్ళు చేసినటువంటి పని మీద సామ్రాట్, ఆయనకు ఒక సపరేట్ కౌన్సిల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన ప్రెసిడెంట్, ఆయనకు ఒక సపరేట్ టీం ఉంటుంది ప్రతి డివిజన్లోనూ కూడా ఆడిట్ చేయడానికి. దాన్ని ఏమన్నా డ్యూ డెలిజెన్స్ అంటాం కదా మనం, డ్యూ డెలిజెన్స్. ఎక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడ కరెక్ట్గా చేశారు, ఎంతవరకు సరిగ్గా జరిగింది, లెక్కలు ఎలా ఉన్నాయి, ఆ సిస్టమ్ క్లియర్గా గణపతి ముని ఆ రోజుల్లో ప్రతిపాదించారు. అది ఆయన టైంకి ఆయన 100 సంవత్సరాల తర్వాత జరగవలసినటువంటివి ఆయన ప్రతిపాదించినట్టు లెక్క. డ్యూ డెలిజెన్స్ అని, ఆడిట్ సిస్టమ్ అని. ఎమర్జెన్సీ ఉంది, ఎమర్జెన్సీ విధానం పెట్టారు. అంటే ఏంటన్నమాట, దేశానికి ఎప్పుడైనా కానీ అన్ని వైపుల నుంచి గనక అది ధర్మానికి సంబంధించినటువంటి ప్రమాదమే కావచ్చు, పౌరులకు సంబంధించినది కావచ్చు, లేకపోతే తిరుగుబాటు అంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి కూప్స్ అంటాం కదా మనం, ప్రెసిడెంట్ని తోసేసి ప్రైమ్ మినిస్టర్, ఇలాంటివో జరుగుతాయి, తిరుగుబాట్లు. అటువంటివి ఏమైనా జరిగినప్పుడు ఆ ఎమర్జెన్సీకి సంబంధించిన చట్టం ఏంటి, నాకు తెలిసి ఇది సెక్షన్ 120 వీళ్ళ సంబంధం, మొత్తం 122 దీంట్లో అందులో కూడా అది కూడా పెట్టారు. ఈ ఎమర్జెన్సీతో పాటుగానే యుద్ధ సమయంలో ఉండవలసినటువంటి విషయాలు ఎలా ఉంటాయి, వార్ టైం ప్రభుత్వం ఎలా ఉంటుంది, సేమ్. అంటే బహుశా అది కూడా అగైన్ మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉన్నాయి ఇవి. యుద్ధ సమయంలో ప్రభుత్వాలు మారడం కానీ, ఎలక్షన్స్ జరగడం కానీ, ప్రభుత్వోద్యోగులు ట్రాన్స్ఫర్లు అవ్వడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద మార్పులు చేర్పులు కానీ ఇట్లాంటివి ఏవి జరగకూడదు. యుద్ధానికి వెళ్ళే ముందు అసలు యుద్ధం అనేటువంటి దానికి మళ్ళీ డెలిబరేషన్ ఉండాలి, మననం చేసుకోవాలి. యుద్ధం అనేటువంటిది ప్రమాదమైనటువంటిది. యుద్ధం కాకుండా మన భారతంలో చెప్పబడినట్లుగా శ్రీకృష్ణుడిని దూతగా పంపించి ఎలాగైతే మాట్లాడించారో అలాగా మనం ఏమైనా అలాంటి ప్రయత్నాలు చేసి అది కూడా విఫలమైపోతే, సంధి విఫలమైనప్పుడే యుద్ధం, ఆ యుద్ధానికి సంబంధించినటువంటి సమయం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక కీలకమైనటువంటి అంశమై అంతా కూడా మొత్తం అంతా కూడా అందరూ దానికి తగ్గట్టుగా పనిచేయాలి. ఇంటర్నల్గా ఎవరు దానికి వ్యతిరేకంగా చేయకూడదు. ఇట్లాంటివి కూడా చాలా. అందుకనే ఏంటంటే సమగ్రంగా ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే ఈ గ్రంథాన్ని చాలా వరకు అంశాలు మన కాన్స్టిట్యూషన్లో కనబడుతున్నాయి. చాలా వరకు అంశాలు అంటే కొన్ని మాత్రం ఇంకా అంటే అది కూడా చెప్పారు గణపతి ముని, ఏంటంటే మారుతున్నటువంటి కాలానికి తగ్గట్టుగా, మారుతున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మనం పాలసీస్ రిఫైన్ చేయాలి. అండ్ కానీ మూల ధర్మం మాత్రం కుంటుపడకూడదు. ఇట్లాంటి అంశాలు గణపతి ముని గారు ప్రతిపాదించారు దీంట్లో. ఇంత విస్తారమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ రాజ్యాంగాన్ని మన కోసం సిద్ధం చేసినటువంటి ఈ గణపతి ముని గారి ఈ గ్రంథం ఇప్పటి వాళ్ళు ఎవరన్నా చదువుకోవాలంటే ఎక్కడ లభ్యమవుతుంది? ఈ సంస్కృతంలో ఉంది ఇది. దీనిని రమణాశ్రమం వాళ్ళు కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ గణపతి ముని అని మొత్తం 12 వాల్యూమ్స్ ప్రింట్ చేశారు. దీంట్లో ఈ సామ్రాజ్య నిబంధనం సంస్కృత మూలం మనకు అక్కడ లభ్యమవుతుంది. గతంలో నేను నా సెషన్స్లో ఇది చెప్తే చాలామంది అడ్వకేట్స్ కానీ వీళ్ళు లాయర్స్ కానీ వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు పరిశీలించడానికి. కొత్త విషయాలు చదువుకోవచ్చు, పరిశీలించడానికి ట్రాన్స్లేషన్ ఉంటే బాగుంటుంది అని. అయితే ఈ మధ్య మీకు తెలుసు, నేను గణపతి ముని గారి గ్రంథాలన్నీ కూడా అనువాదం చేసి మనం పబ్లిష్ చేస్తున్నాం వాసిష్ఠ వైదిక తపోవనం నుంచి. ఈ వాసిష్ఠ వైదిక తపోవనం నుంచి మనం ముద్రిస్తున్నాం. ఇది ganapatiMuni.com అనేటువంటి వెబ్సైట్లో ఈ బుక్స్ అన్నీ కూడా లభ్యం అవుతాయి. దశమహావిద్యలు ఇలాగా. సామ్రాజ్య నిబంధనం కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, సంస్కృతం మూల సూత్రం, ఇంగ్లీష్ ట్రాన్స్లేషను ప్లస్ నా కామెంటరీ. ఈ మోడర్న్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి గణపతి ముని గారు ప్రతిపాదించిన దానికి కంపారిటేటివ్ స్టడీతో సహా ఈ పుస్తకం సిద్ధమైంది. ఇంకొక 2-3 రోజుల్లో అదే ఈ
మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఈ వార్షికోత్సవాల్ని పురస్కరించుకొనే ఈ గ్రంథాన్ని కూడా రెడీ చేయడం జరిగింది. అది మన వెబ్సైట్లో లభ్యం అవుతుంది. ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. www.ganapathiMuni.com దాంట్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా మంచి కార్యక్రమాన్ని మీ జాగృతి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. చాలా సంతోషం అండి. అసలు గణపతి ముని గారి రచనల గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా రాజ్యాంగాన్నే వారు మన కోసం తయారు చేసి ఇచ్చారన్న విషయం అది చాలామందికి తెలియదు. నిజానికి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి విషయాలన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఇప్పటి రాజ్యాంగం, వారు ప్రతిపాదించిన రాజ్యాంగంలోని ప్రత్యేకతలు, విశిష్టతలు, పోలికలు, వ్యత్యాసాలు అన్నీ తెలియజేశారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. జై గురుదేవ్.